షుగర్ అనేది స్వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి అనుకుంటున్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు షుగర్ అంటే ఏమిటి, షుగర్ ఎన్ని రకాలు, సో ఏది ఎక్కువ ప్రమాదకరం అది మీకు తెలుసా? అయితే ఈ వీడియో ద్వారా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ టాపిక్లో వెళ్ళబోయే ముందు నా హంబుల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. రైట్. సో టాపిక్లో వెళ్ళిపోదాం. షుగర్ అంటే ఏంటి, షుగర్ ఎన్ని రకాలు, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో షుగర్ అనేది స్వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి అనుకుంటున్నారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కాదు. సో షుగర్ ఎక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకోపోయినా ఇది షుగర్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్య కాదు. మరి ఏంటి? మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాన్ని గ్లూకోజ్గా మారి ఇన్సులిన్ అనేది హార్మోన్ని ఉత్పత్తి చేయాలి. సో తద్వారా ఉత్పత్తి చేయకపోతే ఒక డయాబెటీస్, ఉత్పత్తిని ఉపయోగించకపోతే ఒక డయాబెటీస్. సో అది ఏంటి, ఎన్ని రకాలు అది మనం తెలుసుకుందాం. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ఈ 3 రకాలు ఉంటాయి షుగర్కి. సో టైప్ 1 అంటే ఏంటి? సో ఆటో ఇమ్యూనో వ్యాధి అంటారు. సో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చెయ్యదు. అర్థమవుతుందా? ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చెయ్యదు. సో ఇది ఎవరికి వస్తుంది? చిన్నపిల్లలకి, అదేవిధంగా అడల్ట్స్కి వస్తుంది. సో దీన్ని ఎలా నియంత్రించుకోవాలి అంటే మన డాక్టర్కి ఇచ్చిన సజెషన్ తోటి ఇన్సులిన్ అనేది తరచుగా వేసుకుంటూ ఉండాలి. వాళ్ళు లైఫ్ లాంగ్ అనేది ఇన్సులిన్ అనేది వేసుకుంటూ ఉండాలి. సో దీన్ని ఎలా మనము గెస్ చేయాలి అంటే దాహం ఎక్కువ వేస్తుంది, సడన్గా మనము వెయిట్ లాస్ అయిపోతాం, మనకు తెలియకుండా మనం వెయిట్ లాస్ అయిపోతాం. ఆహారం ఎక్కువగా వేస్తుంది, సో ఆరాటం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క సిమ్టమ్స్ వల్ల మనకి టైప్ 1 డయాబెటీస్ అని తెలుస్తుంది. సో కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఆటో ఇమ్యూనో వ్యాధి, ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయదు. దీన్ని లైఫ్ లాంగ్ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ మనం చూసినట్లయితే ఇది చాలా మందిలో ఉన్నటువంటి ఒక వ్యాధి. సో ఇన్సులిన్ అనేది ఉంటుంది, ఉత్పత్తి అవుతుంది, బట్ బాడీ సహకరించదు, ఉత్పత్తి చేసుకోవద్దు. అంటే సహకరించదు. ఇన్సులిన్ బాడీ అన్ని నార్మల్గా ఉంటుంది, కానీ ఉత్పత్తి అవుతుంది, సహకరించదు. సో తద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వేసుకుంటారు. టాబ్లెట్ వేసుకుంటావా వాళ్ళు ఇన్సులిన్ అనేది హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇది ఎలా, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది వస్తే ఏంటి? అధిక బరువు ఉండడం వల్ల వస్తుంది, అదేవిధంగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల వస్తుంది. కొంతమందిలో జీన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క వ్యాధి అనేది వస్తుంది. మనం చూసినట్లయితే టైప్ 2 డయాబెటీస్తో మార్కెట్లో 18 నుంచి 85% వరకు బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే టైప్ 2 డయాబెటీసే. దీన్ని మనం రివర్సల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి? జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భధారిణి వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఇది బిడ్డ పుట్టిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత 85% అందరికీ తగ్గిపోతుంది. కానీ వీళ్ళకి వచ్చే సమస్య ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అందరికీ కాదు, టైప్ 2 డయాబెటీస్ కొందరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం ఎలా మోడిఫికేషన్ చేయాలి, దీన్ని మనం ఎలా రివర్సల్ చేసుకోవాలి, దీనికి సరైన డైట్ ఏంటి మీకు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. సో సరైన గైడ్లైన్స్ మీకు నేను ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో తద్వారా మీకు డయాబెటీస్ అనేది రివర్సల్ అవుతుంది. సో ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ స్ట్రేంజర్స్కి, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్.